హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో జాక్ ఫ్రూట్ ఇది ఓన్లీ సమ్మర్లోనే దొరికే సీజనల్ ఫ్రూట్ కాబట్టి జాక్ ఫ్రూట్ని అస్సలు మిస్ కావద్దు. ఈ జాక్ ఫ్రూట్ ఎంతో హెల్దీ అండ్ టేస్టీ కూడా ఉంటుంది. సో ఈ జాక్ ఫ్రూట్తో ఫ్రై చేయొచ్చు, జాక్ ఫ్రూట్ కర్రీ చేయొచ్చు, అలాగే జాక్ ఫ్రూట్ బిర్యానీ కూడా చేయొచ్చు. ఈరోజైతే నేను జాక్ ఫ్రూట్ కర్రీ చేశాను, ఎలా ఉందో చూడండి. ముందుగా కడాయిలో ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక చూడండి, ఇవి మనం కట్ చేసుకున్న పనసకాయ ముక్కలు మంచిగా ఉప్పును అలాగే కొద్దిగా పసుపు వేసి మంచిగా కడగాలి. కడిగాక ఇలా అవుతాయి. వీటిని కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేయాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఫ్రై చేయకుండా కూడా ఉడికించి వండొచ్చు, కానీ ఫస్ట్ టైం పనసకాయ కర్రీ ఫ్రై చేసేటోళ్ళు అయితే డైరెక్ట్ ఫ్రై చేసి వండండి, బాగుంటుంది టేస్ట్. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేంపాలి వీటిని. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి, ఈ కలర్కి రావాలండి. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకున్నాము. అలాగే మిగిలినవి ఉంటాయి కదా, ఆ మిగిలినవి కూడా ఆయిల్లో వేసి వేంపాలి. ఇవి వేగటానికి కొంచెం టైం తీసుకుంటాయి. సో ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసాయి. వీటిని మళ్ళీ గిన్నెలోకి తీసేసుకుందాం. చూడండి, గిన్నెలోకి తీసుకున్నాము. ఈ ఆయిల్ సరిపోతుందండి. ఇదే ఆయిల్లో ఒక్క 3 లవంగాలు వేస్తున్నాను. సో లవంగాలు వేగాక సన్నగా తరిగిన ఒక 4 పచ్చిమిర్చి, అలాగే పెద్ద సైజు ఆనియన్ ఒకటి, వీటిని మంచిగా కలియబెట్టాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. సో ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాయి. ఇప్పుడు అందులోనే ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక మంచిగా కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయనివ్వాలి. చూడండి, నేను ఉన్న ఆయిల్ తోటే చేస్తున్నాను, ఎక్స్ట్రా కొంచెం కూడా ఆయిల్ వేయలేదు. ఈ కర్రీకి ఎక్కువ ఆయిల్ ఏం ఇగ్గదు. ఇప్పుడు కొద్దిగా పసుపు వేయాలి. ఇప్పుడు మనం ఇందులో వేయించి పక్కన పెట్టుకుని పనసకాయ ముక్కలు వేసేయాలి. ఒక్కసారి మొత్తం కలిపేయాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు సన్నని మంట మీద ఉడకనివ్వాలి. మూత పెట్టి ఉడకనివ్వండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి, బాగా వేగాయి. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన ఒక టమాటా ముక్క వేసేద్దాం. ఒక టమాటా వేసాక కలుపుదాం ఒక్కసారి. అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు కూడా వేసి కలిపాక మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెడదాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, మంచిగా అవుతున్నాయి. సో టమాటాలు కూడా మంచిగా ఉడికాయి. ఇప్పుడు ఇందులో మీరు ఎంతవరకు తింటారో అంతవరకు కారం వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి నేను కొంచెం తక్కువనే వేసుకున్న కారం. కొద్దిగా గరం మసాలా వేసి ఇప్పుడు ఒకసారి కలుపుదాం. ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉంచాలండి. లో ఫ్లేమ్లో ఉంచి మూత పెడితే కూర రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, పనసకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే అయిపోతుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము.
ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన పనసకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.